వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ 40 days till Good Friday. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే మొదటి సమూయేలు 25వ అధ్యాయము 23వ వచనము. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే నాబాలు అనే వ్యక్తి ఉండేవాడు అనమాట. అతని దగ్గరికి దావీదు రాజు కాబట్టి తన సైనికులను పంపిస్తాడు కొన్ని క్వశ్చన్స్ అడగడానికి. అయితే ఈ నాబాలు ఏం చేస్తాడు, అన్ని ఆపోజిట్ ఆన్సర్స్, మొత్తం వ్యతిరేకంగా ఆన్సర్స్ ఇస్తాడు. అయితే రాజు కదా దావీదు, రాజు కోపం వచ్చి ఏం చేస్తాడు, అతన్ని చంపాలని బయలుదేరుతాడు. అయితే ఈ విషయము నాబాల్ యొక్క భార్య అయిన అబీగయీలు తెలుసుకొని ఏం చేస్తుందంటే వెంటనే లేచి 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గిలలు, 200 అంజూర పడలు, ఇవన్నీ తీసుకొని గార్ధబం మీద వేసుకొని దావీదునకు ఎదురుపడుతుంది అనమాట. ఎందుకు, తన భర్తను చంపొద్దు అనేసి తను అడగడానికి బయలుదేరుతుంటుంది. ఆ దారిలో అబీగయీలు ఏం చేస్తే దావీదును కలుసుకుంటుంది. కనుక్కొని వెంటనే గార్ధబం నుండి త్వరగా దిగి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. ఎందుకంటే తన భర్త చనిపోవద్దు అని, తన భర్తను రక్షించుకోవాలని అబీగయీలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని గిఫ్ట్లా దావీదుకి ఇవ్వాలనేసి, తన భర్తను రక్షించుకోవాలనేసి అబీగయీలు త్వరపడుతుంది అనమాట. అయితే ఈ కాంటెక్స్ట్ ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే, సరే నువ్వు అనేక సార్లు తప్పులు చేస్తుంటావు, అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా వెళ్తుంటావు. అయితే నీవు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతున్నావా, ఆయన సన్నిధికి హృదయపూర్వకంగా వెళ్తున్నావా, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధిస్తున్నావా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా, ఇవన్నీ ఆజ్ఞలను పాటిస్తున్నావా, నిన్ను క్షమించడానికి ఒక రీజన్ నువ్వు క్రియేట్ చేస్తున్నావా, ఏ విధంగా ఉంటున్నావు, నీ ఆత్మీయ జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఎన్నో ఆత్మలు నశించిపోయే స్థితిలో ఉన్నాయి. ఆ ఆత్మల విషయమై నువ్వు గోజాడి ప్రార్థిస్తున్నావా, వెళ్ళి యేసయ్యను కనుగొని త్వరగా దిగి అయ్యా వీరిని క్షమించు అని పశ్చాత్తాపడే స్థితిలో ఉంటున్నావా, వారి గురించి గోజాడి ప్రార్థించే స్థితిలో ఉంటున్నావా, ఉపవాసం ఉండే స్థితిలో ఉంటున్నావా? ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను గురించి నువ్వు ఇతరుల గురించి పశ్చాత్తాపడి ప్రార్థించే స్థితిలో ఉంటున్నావా, కన్నీరు కార్చే స్థితిలో ఉంటున్నావా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ అబీగయీలు వలె వెంటనే నువ్వు వెళ్ళి యేసయ్యను కనుగొనే స్థితిలో ఉంటున్నావా? అక్కడ అబీగయీలు దావీదును కనుగొనింది, ఇక్కడ నువ్వు యేసయ్యను కనుగొంటున్నావా? పరీక్షించుకో. ఈ వాక్యమును దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.